ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ రాదన్న కడియం వ్యాఖ్యలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఘాటుగా స్పందించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 10 ఏళ్లలో స్టేషన్ ఘన్పూర్లో అభివృద్ధి జరగలేదన్న కడియం శ్రీహరి, తెల్లారి లేస్తే కేసీఆర్ పక్కనే ఉన్న కడియం శ్రీహరికి అభివృద్ధి కనిపించలేదా అంటూ మండిపడ్డారు. కేసీఆర్ది అవినీతి పాలనైతే 15 ఏళ్లు కేసీఆర్ పక్కనే ఉన్న కడియం శ్రీహరి వాటా ఎంత అంటూ ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కడియం ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక అభివృద్ధిలో స్టేషన్ ఘన్పూర్ 4వ స్థానం అని ఆనాడు ఇంగ్లీష్ పత్రికల్లో వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఉప ఎన్నిక రావాలంటే కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ అభివృద్ధిపై కడియం శ్రీహరి చర్చకు సిద్ధమా అంటూ రాజయ్య సవాల్ విసిరారు. దద్దమ్మ, నువ్వు 10 ఏళ్ళు పక్కనే ఉన్నావు కదా, నీ వాటెంతల్లా? నీ వాటా ఎంత? ఆ ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషించినావు. ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీలో 2 సార్లు ఉన్నావు, చట్టసభల్లో ఉన్నావు, ఉప ముఖ్యమంత్రిగా కేసీఆర్ పక్కన కూర్చున్నావు. నీ వాటా ఎంత అవినీతిలో? ఎక్కడెక్కడ నీ ఆస్తులు ఎన్ని? నువ్వు ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తి ఎంత? 94 ముందు నీ ఆస్తి ఎంత? ఈరోజు నీ ఆస్తి ఎంత చెప్పు. 94 కంటే నీ ముందు నీ ఆస్తి ఎంత? వివరాలు. ఇవాళ 2024లో నీ ఆస్తి ఎంత? నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉండేది ఉంటాయి, నువ్వు నీతి పరుడవు అయి ఉండేది ఉంటాయి. నీ నీతిని మొత్తం కూడా మరి ఒక్కసారి బయటపెట్టు, నీ ఆస్తులన్నీ బయటపెట్టు. జైన్ అయిన తర్వాత 10 సంవత్సరాలు తెల్లారు లేస్తే కేసీఆర్ పక్కనే ఉన్నావు. సిగ్గు శరం ఉండాలి కదా నువ్వు మాట్లాడినప్పుడు. ఈ 15 ఏళ్ళల్లో అభివృద్ధి జరగలేదు అంటున్నావే, కళ్ళుండి కబోది లెక్క మాట్లాడుతున్నావు. నీ భాషను చూస్తే నిజంగా అసహ్యం అనిపిస్తూ ఉంది. గణపురం నియోజకవర్గము అభివృద్ధి సంక్షేమంలో 4వ స్థానం అని చెప్పేసి ఇంగ్లీష్ పత్రికలు సైతం రాయడం జరిగింది. 98 మార్కులతోటి కేసీఆర్ గారు, అదేవిధంగా 92 మార్కులతో కేటీ రామారావు గారు, 88 మార్కులతో హరీష్ రావు గారు, 86 మార్కులతో డాక్టర్ రాజేష్ స్టేషన్ గారితో నియోజకవర్గం. ఇది ఇంగ్లీష్ పత్రికలో రావడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ భవన్లో అన్ని ఏ రంగంలో ఇంత అభివృద్ధి అని వివరంగా కూడా మాట్లాడడం జరిగింది. గణపురంలో ఉన్న చెరువులన్నిటిని కూడా మరమ్మతులు చేసుకున్నాం, తూములన్నీ మరమ్మతులు చేసుకున్నాం, మత్తళ్ళు మరమ్మతులు చేసుకున్నాం. వెరసి గణపురంలో డబుల్ మత్తడి పడ్డా కూడా ఎక్కడ చెర్లు కట్టలు తెగిపోని పరిస్థితి. మిషన్ కాకతీయ ద్వారా అంత గొప్పగా చెర్లు అభివృద్ధి చేసుకున్నాం. ఎక్కడ లేని చెక్ డ్యామ్లు నిర్మించుకోగలిగినాం. ఆకేరు వాగు మీద చెక్ డ్యామ్లు, వసంతపురపు వాగు మీద చెక్ డ్యామ్లు, చిల్పూర్ దగ్గర వాగుల మీద చెక్ డ్యామ్ కట్టుకున్నాం. ఎక్కడ వీలైతే అక్కడ నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలు పెంచుకొని ఆ రకంగా నీళ్లు, రిజర్వాయర్లు ఎత్తుపోసుకుంటూ వచ్చి ఆ రకంగా నీళ్లు, వర్షాల వల్ల నీళ్లు, 3 రకాలుగా గణపురము నెంబర్ 1 వరంగల్ జిల్లాలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవాదుల నీళ్లు మొత్తం కూడా ఒక స్టేషన్ గణపురానికే. కడియం శ్రీహరి అనే ద్రోహి ఈ మాట ఎందుకంటున్నంటే, దేవాదులకు ద్రోహం చేసిన కడియం శ్రీహరి సోనియా గాంధీ ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి దేవాదుల రిమోట్ ద్వారా నీళ్లు రిలీజ్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, సోనియా గాంధీకి వ్యతిరేకంగా ధర్మసాగర్ రిజర్వాయర్ సౌత్ కెనాల్ సంబంధించిన నీటిని విడుదల చేసే ప్రోటోకాల్ కార్యక్రమం జరుగుతూ ఉంటే నీళ్లు విడుదల చేయొద్దని చెప్పేసి ఆ కీ ఏదైతే తిప్పేది కీ ఉంటుందో దాన్ని తీసి రిజర్వాయర్లు వేసిన గనుడు. ఇది అభివృద్ధి నిరోధకానికి పరాకాష్ట. కేసీఆర్ ఇవాళ ఇంటికి పోయి కండువ కప్పలే. నీ ఇంటికి వచ్చి రేవంత్ రెడ్డి వాళ్ళందరూ వచ్చి, మున్షి వచ్చి నీ దగ్గర ఇంటికి వచ్చి కండువ కప్పిండు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయి కండువ కప్పిండు. గాంధీ దగ్గరికి పోయి కండువ కప్పినావు నువ్వు. మీ రేవంత్ రెడ్డి ఇంటింటికి తిరుక్కుంటా మొత్తము ఎమ్మెల్యేలే బుచ్చమనుకున్నట్టు. కాబట్టి దయచేసి నిజంగానే ప్రజాస్వామిక విలువల మీద నీకు గౌరవం ఉంటే
మౌలిక విలువ మీద నీకు గౌరవం ఉంటే, రాజ్యాంగం మీద నీకు గౌరవం ఉండేది ఉంటే వెంటనే బేషరతుగా నువ్వు రాజీనామా చేయి. ప్రజాక్షేత్రంలోకి నువ్వు వెళ్తాం. బీఆర్ఎస్ శ్రేణులు నిన్ను ఎదుర్కోవడానికి ఊరూరు సిద్ధంగా ఉన్నాయి. కడియం శ్రీకి సవాల్ విసురుతున్నాం. ఎప్పుడు ఇక్కడ ఉప ఎన్నిక రావాలే అని నువ్వు కోరుకుంటే వెంటనే రాజీనామా చేయి. ఎదుర్కోవడానికి ఇక్కడ 10 ఏళ్ళు అభివృద్ధి చేసిన వాళ్ళకనే మేము వస్తాం. గణపురంలో ఊరికి ఏమి అభివృద్ధి చేసినావు మేము వస్తాం. నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి చూస్తావా, లేదా ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నీ ద్వారా వచ్చింది ఏమైనా చూస్తావా? చూపించు. మనం ఎక్కడంటే అక్కడ మనం ఒక బహిరంగ వేదిక పెట్టుకొని చర్చకు సిద్ధమని చెప్పేసి సవాల్ విసురుతున్నా.